వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను దీప్తి. ఈరోజు స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. హలో అమ్మా. ఈరోజు న్యూస్ అండ్ ద మైండ్ శీర్షికలో భాగంగా మిమ్మల్ని ఒక టాపిక్ అడుగుతాను సార్. యు శ్రీనివాస్ అనే వ్యక్తి ఉమ్, ఎస్ఎస్ రాజమౌళి మీద ఎలిగేషన్స్ చేస్తూ వీడియో ఒకటి విడుదల చేశారు. అలాగే మరణ వాగ్మూలంగా పరిగణించాలి అని ఒక లెటర్ కూడా రాశారు. ఉమ్, దీని గురించి వివరిస్తారా? ఉమ్. రైట్. ఇక్కడ ఎస్ఎస్ రాజమౌళి గురించి మొదట మనం విశ్లేషించినట్లయితే ఆయన ఆ, టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరు. ఉమ్, అంటే ఆయన టాప్ మోస్ట్ అంటే నెంబర్ వన్ డైరెక్టర్ అనొచ్చు. ఎందుకంటే ఆయన తీసినటువంటి సినిమాలు చాలా పెద్ద పెద్ద హిట్లు అయినాయి. ఉమ్, దాదాపుగా ఫ్లాప్స్ లేవు, ఉమ్, లేకుండా ఆయన సినిమాలు హిట్ అయినాయి. అండ్ చాలా చిన్న స్థాయిలో స్టార్ట్ చేసి ఈవెన్ ఇండియన్ సినిమాని హాలీవుడ్ రేంజ్లోకి తీసుకెళ్ళాడు. ఉమ్, సో బాహుబలి ద్వారా, తర్వాత ట్రిపుల్ ఆర్, ఉమ్, ఇటువంటి సినిమాల ద్వారా హాలీవుడ్ రేంజ్‌కి తీసుకెళ్ళాడు. అండ్ ట్రిపుల్ ఆర్‌లో ఒక పాటకు ఆస్కార్ అవార్డ్ గూడా వచ్చింది. 'నాటు నాటు' అనే పాటకి ఆస్కార్ అవార్డ్ వచ్చింది. ఉమ్, ఇవి ఒక వైపు పాజిటివ్ అయితే, కొంత నెగెటివ్ కూడా అతని మీద కామెంట్స్ ఏమున్నాయంటే, అతను అన్నీ గూడా హాలీవుడ్‌లో వాటిలో కాపీ చేసి తీస్తాడు. ఉమ్, అండ్ అక్కడ ఉన్నటువంటి టెంప్లెట్స్‌ని తీసుకొచ్చి ఇక్కడ మన మీద రుద్దుతూ ఉంటాడు. ఉమ్, సో, అంతా గూడా విజువల్ ఇది చేస్తూ ఉంటాడు. అలాగే ఆ సినిమా 'మర్యాద రామన్న' అనే సినిమా ఉమ్, ఒక ఇంగ్లీష్ సినిమాని మక్కికి మక్కిగా కాపీ చేసి తీశాడు. ఉమ్, అంటే వీళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. టెంప్లెట్స్ కొనుక్కుంటూ ఉంటారు. సినిమాలు కొనుక్కుంటూ ఉంటారు. ఉమ్, అయితే మనకి కొనుక్కున్న విషయం తెలియదు కాబట్టి కాపీ చేశారని మనం కన్క్లూజన్‌కి వస్తూ ఉంటాం. ఉమ్, ఎనీహౌ ఆయన ఒక స్ సీ టీవీ సీరియల్ 'శాంతి నివాసం' దగ్గర నుంచి మొదలుపెట్టి 'ట్రిపుల్ ఆర్' వరకు ఆయన ఎదుగుతూ వచ్చారు. 'బాహుబలి 2' అనేది ఇండియాలో 'దంగల్' అనే సినిమా తరువాత టాప్ మోస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసినటువంటి సినిమా. దాన్ని ఇంతవరకు ఇంకోటి వేరేదేది బీట్ చేయలేకపోయింది. ఉమ్, 'పుష్ప 2' బీట్ చేస్తదంటున్నారు. తెలీదు మనకి అవి ఎక్కువ వివరాలు మనకు తెలియదు. అయితే అతను ఒక అగ్ర దర్శకుడు. ఉమ్, 1. 2 ఏంటి అనంటే ఈయన యు. శ్రీనివాస్ అనే ఆయన ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఈ లెటర్ ద్వారా అండ్ ఈయన చేసినటువంటి సెల్ఫీ వీడియో ద్వారా బయటికి తెలిసింది. ఆయన ఏం క్లెయిమ్ చేస్తున్నాడు అంటే, మేమిద్దరం చిన్నప్పటి నుంచి కాదు, ఎప్పటినుంచో మేము మిత్రులము. ఉమ్, ఆయన టీవీ సీరియల్ చేసేటప్పటి నుంచి, అదే మన 'శాంతి నివాసం' అనే సీరియల్ చేసేటప్పటి నుంచి మేము స్నేహితులము. ఉమ్, క్రమంగా ఇద్దరం కలిసి ఎదుగుతూ అంటే ఇద్దరం కలిసి వర్క్ చేస్తూ వస్తున్నాము. ఒక సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నా పేరు గూడా ఉంటుంది. కావాలంటే చూడండి అని 'యమ దొంగ' అనే సినిమా అని చెప్పాడు. అవును. దాంట్లో యు. శ్రీనివాస్ అండ్ 1, 2, 3, 4 అనేదో ఉంటుంది. ఉమ్, 1, 2, 3, 4 ఏంటనేది తెలీదు. ఉమ్, మేమిద్దరం కలిసి వచ్చాము. స్నేహితులము. అయితే మేమిద్దరము ఒక అమ్మాయిని ప్రేమించాము. ఆ అమ్మాయిని ప్రేమించే విషయంలో మా ఇద్దరికీ మనస్పర్ధ. అభిప్రాయ భేదాలు లేదా ఇబ్బందులొచ్చాయి. హ్మ్. ఆ క్రమంలో అడ్జస్ట్‌మెంట్‌లో నన్ను సాక్రిఫై చేయమన్నాడాయన. ఓకే. సో, కొన్ని నేను ప్రపోజల్ పెడితే ఆయన ఒప్పుకోలేదు. సాక్రిఫై చేశాను నేను. చేశాను. తర్వాత ఈ ఈ ఒకసారి ఒక గొడవ వచ్చినప్పుడు, అంటే ఒక కాన్‌ఫ్లిక్ట్ పెరిగినప్పుడు మన స్టోరీని ఒక సినిమాగా తీస్తాను నేను అంటే, ఆయన అప్పటి నుంచి నా మీద కక్ష కట్టాడు. హ్మ్. నన్ను టార్చర్ పెడుతున్నాడు. ఓకే. నన్ను అడ్డు తప్పించుకోవాలని చూస్తున్నాడు హ్మ్. అని ఒక క్లెయిమ్ చేసాడు అతన్ని. అండ్ రెండోది, ఇతను అందరు దర్శకుల్ని ఎదగనివ్వకుండా చేస్తాడు. 'వివి వినాయక్‌ని', హ్మ్. ఇంకెవరో 'సురేందర్ రెడ్డి' ఇటువంటి వాళ్ళని ఎదగనివ్వకుండా చేసారు. ఇప్పుడు 'అనిల్ రావిపూడి' అనే అతన్ని టార్గెట్ చేస్తున్నాడు. నెక్స్ట్ అతను టార్గెట్ అవుతాడు ఓకే. అని చెప్పాడు. ఆ తర్వాత ఇతను క్షుద్ర పూజలు కూడా చేస్తాడు. హ్మ్. చేతబడి లాంటి క్షుద్ర పూజలు కూడా చేసి పరిశ్రమకి రానివ్వకుండా టాలెంటెడ్‌ని అడ్డుకుంటున్నాడు. అనేది ఒకటి చేస్తున్నాడు. ఇది మరణ వాంగ్మూలంగా కన్సిడర్ చేయండి. అండ్ కావాలంటే దీన్ని సుమోటోగా, హ్మ్. నేను దీనికి సాక్ష్యాలేమీ ఇవ్వలేను. మా స్టోరీ అనేది 'ఆర్య 2' లాంటిది. అండ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. మా ముగ్గురిది మధ్యదే కాబట్టి సాక్ష్యాలేమి ఇవ్వలేను. హ్మ్. కోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించి, విచారించి అతనికి లై డిటెక్టర్ టెస్ట్ చేసినట్లయితే నిజాలు తెలుస్తాయి అని హ్మ్. చెప్పాడు. సో, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అన్నాడు. ఆ తర్వాత ఆ ఫోన్ అందట్లేదంటున్నారు. అతను ఎక్కడున్నారు, ఏంటి అనే వివరాలు ఇప్పటికైతే మనం మాట్లాడే టైంకి తెలియదు. ఓకే. ఒక లెటర్ తను ఇచ్చాడు. ఆ తర్వాత సెల్ఫీ వీడియో కూడా ఇచ్చాడు. హ్మ్. అయితే దీన్ని కొంతమంది సీరియస్‌గా అంటే ఇక యూట్యూబ్ ఛానెల్స్‌కి ఇట్లాంటివి వచ్చిందంటే పండగ అయిపోతుంటది. రకరకాలుగా ఇక రాజమౌళిని అరెస్ట్. రాజమౌళి అప్పుడు ఇట్లా చేశాడు, ఇంత దుర్మార్గుడని, లేకపోతే ఆయన ఇదని, అదని, అతనికి మతి స్థిమితం లేదని రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. హ్మ్.
సో, అతని మానసిక స్థితి ఏంటి అనేది మనము అనలైజ్ చేయాలి అనంటే, ఇక్కడ ఒక డిస్క్లైమర్ మొదటి నుంచి న్యూస్ అండ్ ద మైండ్‌లో మనం ఏం చెప్తున్నాం డిస్క్లైమర్ ఏంటంటే, ఎవరిని కూడా జస్ట్ లైక్ దట్ వచ్చిన న్యూస్‌ని బట్టి అతని మానసిక స్థితి ఎగ్జాక్ట్‌లీ ఇది అని మనం చెప్పలేం. హ్మ్. చెప్పటం అనేది అనైతికమైనటువంటిది. ఎందుకంటే మనకి లిమిటెడ్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. పర్టిక్యులర్‌లీ ఆ వ్యక్తితో మాట్లాడితే తప్ప మనకి తెలియదు. ఒక్కొక్కసారి తన పిల్లల గురించి, తన కొడుకు గురించో, కూతురు గురించో తల్లి వస్తుంటది. భార్య గురించి భర్త వచ్చి ఇట్లా, అట్లా, అట్లా, ఇట్లా అని చెప్తూ ఉంటాడు. ఎంత చెప్పినా ఆమె పైన మీకున్న ఒపీనియన్ అర్థమవుతది తప్ప, నిజంగా ఆమె ఏంటనేది ఆమెతో మాట్లాడితేనే తెలుస్తది నాకు. హ్మ్. అలాగే ఆమొచ్చి చెప్పినట్లయితే మీ మీద ఆమెకున్నటువంటి ఒపీనియన్ మాత్రమే అర్థమవుతది తప్ప, నిజంగా మీరేంటనేది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేనిదే నేను కన్క్లూజన్‌కి రాను అని చెప్తూ ఉంటాను. హ్మ్. అలాగే మనకిక్కడ అతను ఏంటి అనేది అతనితో మాట్లాడితే తప్ప కంప్లీట్ పిక్చర్ అనేది రాదు. ఆ అవకాశాలు లేవు. హ్మ్. ఇక్కడ మనం ఇప్పటిదాకా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఆ స్థితిని ఒక అంచనా వేసి మనం ఇస్తున్నాం. హ్మ్. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళిద్దరూ 50స్‌లో ఉన్నారు. రాజమౌళి కానీ అండ్ శ్రీనివాస్ గాని. హ్మ్. ఇద్దరు కలిసి ట్రావెల్ చేశారనడానికి ఆయన ఒక సినిమా పేరు చెప్పాడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా. నిజంగానే అందులో పేరుంది కాబట్టి, ఆయనెవరో నాకు తెలీదని ఈయన గూడా క్లెయిమ్ చేయలేదు. ఎవరు అనలేదు. కాబట్టి ఇద్దరు కలిసి చేసే ఉండొచ్చు. చాలామంది కామన్ ఫ్రెండ్స్ ఉంటారు. హ్మ్. చాలా ఇంకా వేరే డైరెక్టర్స్ పేర్లు, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, చంద్రశేఖర్ ఎల్లేటి ఇటువంటి వాళ్ళ పేర్లు గూడా చెప్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యే అవకాశాలు, కలిసి ట్రావెల్ చేసి ఉండొచ్చు అనే విషయం అర్థమవుతుంది. తర్వాత మనం కన్సిడర్ చేయాల్సిందేంటంటే వాళ్ళ ఏజ్. వాళ్ళు 50స్‌లో ఉన్నారు. 55 అలా ఉంటుంది. 50స్‌లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ ఏజ్‌లో ఇద్దరు ఈక్వల్ లెవెల్ ఆఫ్ సక్సెస్‌లో లేరు. సోషల్లీ. హ్మ్. అంటే పర్సనల్ లెవెల్‌లో సక్సెస్ మనకు తెలియదు. ఆ! కానీ సోషల్లీ చూస్తానికి కీర్తి ప్రతిష్టలు గదా! మనకిక్కడ కీర్తి ప్రతిష్టలు, సక్సెస్, డబ్బు సామాజికంగా చూసేది కాబట్టి, ఆ క్రమంలో రాజమౌళి హిమాలయాలంత ఎత్తున ఎదిగిపోయినట్టుగా కనిపిస్తున్నాడు. ఆస్కార్ దాకా వెళ్ళాడు. హ్మ్. అండ్ చాలా అప్రిసియేషన్ వచ్చింది. ఇంటర్నేషనల్లీ చాలా ఎక్కువ చార్జ్ చేస్తాడు అతను. అతని సినిమాలు చాలా బిజినెస్ చేస్తూ ఉంటాయి. ఇతను అనామకుడిగా ఉండిపోయాడు. హ్మ్. సహజంగా ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళినంత మాత్రం ప్రతి ఒక్కరు అందరికి తెలియాలని లేదు. సో, కాబట్టి ఇక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ పాయింట్‌ని మనము నోట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. మనం మ్యాథ్స్ చేసేటప్పుడు ఒకటి చేసుకుంటే 1 అని అట్లా డిఫైన్ చేసుకుంటాం కదా! అట్లా ఇదొకటి డిఫైన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయన చేసినటువంటి వీడియోల్లో ఆయన చెప్పినవి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి చెప్పాడు. లవ్ స్టోరీ సహజంగా 20స్‌లో ఉంటూ ఉంటుంది. వీళ్ళకి గూడా ఉండొచ్చు. మనకు తెలీదు. అది ఇప్పటిదాకా తను బయట పెట్టకుండా, ఇప్పుడు తను మీడియాలో బయట పెట్టాడు. దానివల్ల నా జీవితం నాశనమైంది. అంటే తను ఒక సందేశం గూడా ఇచ్చాడు. మగపిల్లలకి మీరు ఆడవాళ్ళని నమ్మొద్దు అని. కానీ ఆ అమ్మాయి ఇట్లా నన్ను మోసం చేసిందని ఎక్కడ చెప్పట్లేదు. అవును. ఆ అమ్మాయి పేరు చెప్పలేదు. ఆమె గూడా వయసు పెరిగే ఉంటది గదా! ఇప్పుడు. పెద్దదయ్యి ఉంటది. పెళ్లి చేసుకుంటారు. పిల్లలుంటారు. అవును. మనవలు గూడా ఉండే అవకాశం ఉంది. సో, ఆమె నన్ను మోసం చేసిందంట. రాజమౌళి నన్ను మోసం చేశాడు అని క్లెయిమ్ చేస్తున్నాడు. అండ్ ఆడవాళ్ళని నమ్మొద్దు. ఆడవాళ్ళ వల్లే మహాభారత, రామాయణ యుద్ధాలు జరిగినాయని ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఒకటి పాస్ చేసాడు. అయితే ఆడవాళ్ళ వలననే ఈ యుద్ధాలు జరిగినాయా? ద్రౌపది వలన మహాభారతం యుద్ధం జరిగిందా? లేకపోతే సీత వలన రామాయణ యుద్ధం జరిగిందా? సీత, రాముడు, రావణాసురుడిని ఇద్దరు కొట్టుకోండి. ఎవరు గెలిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అనలేదు. ద్రౌపది కూడా దుర్యోధనుడిని, అర్జునుడిని కొట్టుకోమని చెప్పలేదు గదా! హ్మ్. నిజంగా కానీ ఒక బ్లేమ్ మనకేం చేస్తుంటే ఫీమేల్ మీద ఏసేస్తారు. ఆడవారి వద్దే అన్ని యుద్ధాలు జరిగినాయి. నో. ఆడవారి మీద ఉన్న కోరిక వల్ల జరిగింది. హ్మ్. మగవారికి ఫీమేల్ మీదున్న కోరిక వలన, సీత మీదున్న కోరిక వలన రావణాసురుడు ఆమెను ఎత్తుకెళ్ళాడు. అంతేగాని వాళ్ళిద్దరికి తగు సీత పెట్టలేదు. అలాగే ద్రౌపది కూడా ఇద్దరు కొట్టుకోమని చెప్పలేదు గదా! ద్రౌపది మీద ఉన్న కోరికో, ఇంకోటో ఆమె చేసిన దాన్ని రాంగ్ ఇంటర్‌ప్రిట్ చేసుకోవటం వల్ల అవమానపడటమో ఏదో జరిగింది. మొత్తానికైతే ఇలా బ్లేమ్ నడుస్తుంటే ఇతను గూడా అట్లాగే చెప్పేసాడు. ఫీమేల్ వలన మేము విడిపోయాం. నో. ఫీమేల్ మీదున్న కోరిక వలన వాళ్ళ కాన్‌ఫ్లిక్ట్స్ కూడా వచ్చుండొచ్చు. రెండోదేంటంటే ఆమెను బ్లేమ్ చేయట్లేదు. కానీ ఇతన్ని బ్లేమ్ చేస్తూ ఆమె వల్ల విడిపోయాం అంటున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని. అది 50స్‌లోకొచ్చిన తర్వాత చెప్తూ ఉన్నారు. ఎవరి స్వేచ్ఛ వారికుంటది. వీళ్ళిద్దరూ చదువుకున్న వాళ్ళు, మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు. ఆ అమ్మాయి గూడా చదువుకున్న అమ్మాయి అయ్యుంటుంది. ఆమె స్వేచ్ఛ ఆమెకుంటుంది. సో, ఎవరి స్వేచ్ఛ వారికుంటుంది. రెండోది అది తీసుకుంది. తర్వాత మరణ వాంగ్మూలము అని చెప్పి ఒకటి చెప్పాడు. సహజంగా మరణ వాంగ్మూలము
అని ఇట్లాంటి సెల్ఫీ వీడియోలు ఎదుటి వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టడానికి చేస్తూ ఉంటారు. అంటే బాగా సక్సెస్ అయిన వాళ్ళని, వాళ్ళతో సహచర్యం చేసినటువంటి ఫ్రెండ్సో, గర్ల్ ఫ్రెండ్సో, బాయ్ ఫ్రెండ్సో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సో, లేకపోతే వైఫ్, హస్బెండ్ ఇటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. రీసెంట్‌గా మనం చూసాము. మరణ వాంగ్మూలం అని కాకపోయినా కొన్ని వీడియోలు చేసి మన గరికపాటి నరసింహారావు గారి మొదటి భార్యనో, రెండో భార్యనో తెలీదు. ఆవిడ కొంత ఇబ్బంది కరమైన వీడియోలు చేసి మనం మీడియాలో ఆ! కొంచెం హల్చల్ అయింది. సో, ఇటువంటివి ఎమోషనల్లీ వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళ ద్వారా ఏమన్నా సెటిల్మెంట్స్ ఏమైనా ఉంటే చేసుకుంటానికి కూడా చేసే అవకాశం ఉంది. మూడోదది. నాలుగోది ఆయనేమన్నాడు సుమోటోగా కేసు స్వీకరించండి సాక్ష్యాలు లేవు. సాక్ష్యాలు లేకుండా ఎవరు ఏది చెప్పినా సరే చట్టము కేసు స్వీకరించదు. హ్మ్. సుమోటోగా నేను చెప్తున్నాను ఒక అమ్మాయి వచ్చేసేసి నన్ను రాహుల్ గాంధీ ఇట్లా మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటున్నాను. నా దగ్గర సాక్ష్యాలు లేవు అని చెప్పినంత మాత్రాన వెంటనే రాహుల్ గాంధీని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి అంటే ప్రూవ్ చేయాల్సి నేను నిర్దోషినని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అతనికి లేదు. సో, దోషి అయితే సాక్ష్యాలుంటే దెన్ అప్పుడు ఆ సాక్ష్యాలను పట్టుకొని కోర్ట్ గాని, పోలీసులు గాని యాక్షన్ తీసుకోవచ్చు. కాబట్టి దీన్ని బట్టేసి యూట్యూబ్ ఛానల్లందరూ ఇంకేముంది సుమోటోగా తీసుకుని అతను అరెస్ట్. రాజమౌళి త్వరలో అరెస్ట్ ఇటువంటివన్నీ చెప్తున్నారు. అలా తీసుకునే అవకాశాలు ఏమాత్రం లేవు. హ్మ్. సామాన్యుడిని లేకపోతే ఒక సెక్షన్‌లో ఉన్నవాడిని ఇంకో సెక్షన్ వాళ్ళు టార్గెట్ చేసి అంటే ఒక పొలిటికల్ లీడర్‌ని ఇంకొక పొలిటికల్ లీడర్ టార్గెట్ చేసి చేయాలి అనుకుంటే అది ఈజీ. హ్మ్. కానీ అప్పుడు చేసే అవకాశం ఇది లేకపోయినా అసలు ఈ వీడియో లేకపోయినా చేయొచ్చు. కానీ అలా గాకుండా ఈయన చేసాడు కాబట్టి సుమోటోగా తీసుకోవటం అనేది సాధ్యపడే అవకాశం లేదు. హ్మ్. ఆ తర్వాత ఆయనేమన్నారంటే లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి. హ్మ్. ఏంటి లై డిటెక్టర్ అంటే ఒక, ఒక ఇన్‌స్ట్రుమెంట్ ద్వారా అతను మాట్లాడేటప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు అతని యొక్క హార్ట్ బీట్ రేట్, బ్రీతింగ్ రేట్ అలాగే బాడీలో వచ్చే చేంజెస్ హ్మ్. కళ్ళు, చర్మము వీటిని కన్సిడర్ చేస్తూ స్వెట్టింగ్ హ్మ్. వీటిని కన్సిడర్ చేస్తూ అది నిజమా? అబద్ధమా? అని ఒక కన్‌క్లూజన్‌కి రావటం లై డిటెక్టర్. అలాగే నాల్కో అనాలిసిస్ టెస్ట్ కూడా ఉంటుంది. అతనికి ఒక కెమికల్ ఇచ్చి అప్పుడు మాట్లాడించడం ద్వారా నిజాలు తెలుసుకుంటూ ఉంటాం. ఇది కంప్లీట్ సైంటిఫిక్ కాదు. హ్మ్. ఏ లై డిటెక్టర్ టెస్ట్ కూడా వరల్డ్‌లో సైంటిఫిక్ కాదు. అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది అనంటే లై డిటెక్టర్ టెస్ట్‌లో మనం కన్సిడర్ చేసేది అతని హార్ట్ బీట్ రేట్. ఎందుకంటే అబద్ధం చెప్తున్నప్పుడు గిల్ట్ ఉంటుంది. ద్వారా అతనికి కొంత బాడీలో చేంజెస్ ఒస్తాయి. కాబట్టి ఆ చేంజెస్ ఒస్తుంటే అతను అబద్ధం చెప్తున్నట్టు అని కన్‌క్లూజన్‌కి వస్తూ ఉంటారు. అయితే కొంతవరకు ఓకే. కానీ కంప్లీట్‌గా దాన్ని తీసుకోలేం. పూర్వము మా తాతయ్య గారులు వాళ్ళు ఉండేటప్పుడు ఊర్లో జమీందారులు వాళ్ళు. ఎవరన్నా ఎక్కడైనా దొంగతనం జరిగితే ఆ ఊర్లో దొంగలుగా పేరు మోసినోళ్ళు కొంతమంది ఉంటారు కదా! వాళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళని అడిగేవాళ్ళు. అడుగుతూ ఒకడు పోయి వాడి చెవు తీసుకుపోయి అతని హార్ట్ మీద పెట్టాలి. అతని హార్ట్ మీద పెడితే హార్ట్ బీట్ రేట్‌ని బట్టి ఎవడైతే భయపడుతున్నాడో వాడిని దొంగ అని నిర్ధారించి అప్పట్లో కొంత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు. హ్మ్. అది అంత పురాతనమైంది, ఔట్‌డేటెడ్ అండ్ అన్‌సైంటిఫిక్ మెథడ్. ఇట్ ఈస్ సూడో సైన్స్. హ్మ్. కాబట్టి లైట్ డిటెక్టర్ కంప్లీట్ సైంటిఫిక్ కాదు. ఇది న్యాయస్థానాల్లో కూడా నిలబడదు. నాట్ ఓన్లీ ఇండియా, అమెరికాలో గాని ఎక్కడ కూడా దీన్ని న్యాయస్థానాల్లో సాక్ష్యం కింద కన్సిడర్ చేస్తానికి లేదు. హ్మ్. కానీ ఎందుకు చేస్తూ ఉంటారంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఏమన్నా దొరుకుతదేమో అని ఒక్కొక్కసారి పోలీసులు దాన్ని వాడుకుంటారు. హ్మ్. నిజంగా అది సైంటిఫిక్ అయితే కోర్ట్‌లో ఏముంది విచారణ అవసరం లేదు. ఆ దాని మీద కూర్చోబెట్టేసేసి మాట్లాడిచ్చేసేసి మన సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అదేదో సినిమాలో 'ఆలీ' మాట్లాడుతుంటే కుయ్ కుయ్‌మని అరుస్తుంటే బ్రహ్మానందం చెంప మీద కొడుతూ ఉంటాడు. సో, ఆ సినిమా నాలెడ్జ్ సహజంగా సినిమా వాళ్ళకి అంతే నాలెడ్జ్ ఉంటది కాబట్టి దాన్ని బట్టి అతను వెంటనే లైట్ డిటెక్టర్‌లు చేస్తే నిజాలు తెలుస్తాయి అన్నాడు. అది సైంటిఫిక్ కాదు. అది సాధ్యపడదు. ప్రాక్టికల్‌గా సాధ్యపడదు. హ్మ్. ఇవి మనము ఇంకా ఏం చెప్పాడు? క్షుద్ర పూజలు హ్మ్. చేశాడు. క్షుద్ర పూజలు చేశాడని కూడా చెప్పాడు. దానికి కూడా ఏమి సాక్ష్యాలు లేవు. అతను రాజమౌళి నాస్తికుడు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాస్తికుడు, రేషనలిస్ట్. సో, క్షుద్ర పూజలు అతను చేస్తాడు అనేది నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈవెన్ ఆస్తికుడైనా సరే చేసే అవకాశాలు లేవు. అలా క్షుద్ర పూజలు చేసి తన కాంపిటీటర్‌లు ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్‌లని వాళ్ళని తొక్కేద్దాము అనుకునేంత అమాయకుడు రాజమౌళి అని నేను అనుకోవట్లేదు. సో, ఇవన్నీ ఎలిగేషన్ చేస్తున్నప్పుడు 1, 2 వాళ్ళు కలిపి చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మనము ప్రధానంగా గమనించాల్సిందేంటంటే అతను ఈ విషయంని మనం చూసినట్లయితే అతను డీప్ డిప్రెషన్‌లో ఉన్నట్టయితే కనిపిస్తుంది. బాధతో ఉన్నాడు.
ఆ బాధకు కారణం అనేకం ఉంటాయి. అక్కసు ఉండొచ్చు, ఈర్ష్య ఉండొచ్చు, లేకపోతే తనకు జరిగినటువంటి ఎదురు దెబ్బలు కావచ్చు, లేదంటే వాళ్ళు బిట్రేయల్ ఏదైనా చేసుండొచ్చు. వాళ్ళ మధ్య కాన్‌ఫ్లిక్ట్స్‌లో అతనికి సరైనటువంటి గౌరవం ఇవ్వకుండా. ఎందుకంటే ఎదిగిపోయాడు కాబట్టి. ఇవ్వకపోయినా ఇచ్చినా ఒక్కొక్కసారి ఇవ్వలేదనే ఫీలింగ్ వస్తూ ఉంటది. హ్మ్. ఒకసారి మనం ఎప్పుడైతే పెయిన్‌లో ఉన్నామో, అప్పుడు ఎదుటి వాళ్ళు మనకు కొంచెం ఇదిగా అంటే కొంచెం మిస్‌కమ్యూనికేట్ అయినా సరే మనల్ని ఏదో అవమానపరుస్తున్నట్టుగా అనిపించొచ్చు. ఆ! అలా ఈయన లాంగ్ రన్‌గా తన మనస్సులో బాధను దాసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. హ్మ్. ఆ తర్వాత డిప్రెషన్‌లో ఉన్నారాయన. కాబట్టి ఏమవుతుందంటే అప్పుడు ప్రతీదీ కూడా వారికి నెగెటివ్‌గా కనిపిస్తూ ఉంటది. మరి ఒకరి మీద ద్వేషంతో కూడినటువంటి ఈర్ష్య, ద్వేషాలు కలిగినప్పుడు, హ్మ్. దాంతో లాంగ్ రన్ ఉన్నప్పుడు మన మనసు తెలియకుండా వారికి వ్యతిరేకంగా మీరిట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు, అట్లా చేసావు అని ప్రతీదీ వారికి వ్యతిరేకంగా మనము ఎక్కువగా మన మనసు దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటది. ఆ విధంగా తను అతని మీద కొంతకాలంగా ద్వేషాన్ని పెంచుకున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. హ్మ్. సో, అల్టిమేట్ కన్‌క్లూజన్ ఏంటి అనంటే, అతను కొంత బాధలో ఉన్నాడు. బాధ వాస్తవము. అండ్ దీన్ని మానసిక సమస్య, రోగము ఇట్లాంటి పేర్లు పెట్టకూడదు. హ్మ్. అతను బాధలో ఉన్నాడు. ఆ లాంగ్ టర్మ్‌లో బాధ ఉన్నట్లయితే దాన్ని డిప్రెషన్ అంటాం. ఆ క్రమంలో తను తన బాధను వెంటిలేషన్ కోసమో, ఇంకో దాని కోసమో లేకపోతే అతను సూసైడల్ థాట్స్ కూడా వచ్చుండొచ్చు. తను ఫైనల్‌గా ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ చేశాడు. అవి అతను నిజమని నమ్ముతున్నాడు. హ్మ్. నిజమన్నాం. దీన్ని బట్టి మనం స్కిజోఫ్రెనియా, భ్రాంతులు, భ్రమలు ఇట్లా అనడానికి లేదు. సహజంగా ఎవరైనా అంతే ఉంటది. ఎప్పుడైనా ఇద్దరికి మధ్య కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఎవరైతే కొందరు వీక్‌గా ఉన్నారో, రెండో వ్యక్తి కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్న వ్యక్తి రకరకాలైనటువంటి చెడ్డ పనులు చేస్తున్నట్టుగా, మోసాలు చేస్తున్నట్టు, తనని మోసం చేస్తున్నట్టు, అందరిని మోసం చేసేస్తున్నట్లుగా అనిపించటం అనేది సహజం. కాబట్టి ఆ క్రమంలో అతను నమ్ముతున్నాడు. అతను బాధలో ఉన్నాడు. డిప్రెషన్‌లో ఉండి ఇటువంటి ఎలిగేషన్స్ చేసినట్లుగా మనకి ఇప్పటిదాకా లభించినటువంటి సమాచారాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఇప్పుడు 50స్‌లో ఉన్నారు కదా సార్! ఈ వయసులో ఇలాంటి టాపిక్స్ ఒక అమ్మాయి గురించి అనే టాపిక్స్ తీసుకురావచ్చంటారా? అంటే ఇక్కడ యాక్చువల్ కోర్ పాయింట్ అమ్మాయి కాదు. హ్మ్. కోర్ పాయింట్ ఈర్ష్య, ద్వేషాలు. ఓకే. అండ్ ఒకరు సక్సెస్ అవ్వటం, ఒకరు సోషల్లీ సక్సెస్ లేకపోవటం. అవమానము, బాధ ఉన్నప్పుడు దాన్ని వ్యక్తపరిచే క్రమంలో పాత ఇష్యూని తీసుకొచ్చి ఆయన వాడాడు తప్ప, నిజానికి ఇప్పుడు ఆ అమ్మాయి తనతో లేదనో, లేకపోతే అతనితో ఉందనో ఇటువంటి దాని వల్ల ఇప్పుడు కాన్‌ఫ్లిక్ట్స్ రాలేదు. ఓకే. అసలు దాని తర్వాతే వాళ్ళు సినిమాలు చేశారు. చాలా కాలం కలిసి ట్రావెల్ చేశారు. దాదాపు 34 సంవత్సరాల క్రితంది అని చెప్తున్నాడు. ఇంత చేసిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి పోయిందనే బాధతో అయితే కాదు. కాకపోతే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్‌ని ఇతను తన యొక్క ఆర్గ్యుమెంట్‌కి బలంగా వాడుకున్నాడు తప్ప, యాక్చువల్‌గా ఇది ఫీమేల్ ఇష్యూ వల్ల కాదు. ఇది ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేషాల మధ్య వచ్చినటువంటిదిగా అర్థమవుతుంది. హ్మ్. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి అనే వర్డ్ తీసుకొచ్చారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళ అటువైపు అమ్మాయి వైపు కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదా అవును. సార్! అమ్మాయి పేరు బయట పెట్టలేదు. పెట్టకపోవటమే మంచిది. ఓకే. అండ్ ఇక్కడ ఇష్యూలో కూడా ఆయన చెప్పిన దాంట్లో ఇప్పటికిప్పుడు అమ్మాయికి నిన్న మొన్న కొట్లాడినట్టు కాదు కాబట్టి ఓకే. అదృష్ట సేవతో ఆయన పెట్టలేదు. పెట్టకపోవటమే మంచిది. ఆ అమ్మాయికి అంటే పెట్టినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటది. హ్మ్. అప్పుడు ఏం జరిగిందో తెలీదు. ప్రతీది కూడా పెర్సెప్షన్ మాత్రమే. ఓకే. ఆయన చూస్తున్న విధానం, నిజంగా ఆ అమ్మాయి ఏంటి? ఆ అమ్మాయికి రాజమౌళికి ఏముంది? ఫ్రెండ్‌షిప్ ఉందా? నిజంగా ఏమన్నా రిలేషన్ ఉందా? ఏంటి తెలియదు. హ్మ్. కాబట్టి ఒక్కొక్కసారి పుల్లలేస్తానికి కూడా ఇంకో అమ్మాయిని సృష్టిస్తూ ఉంటారు. రాజమౌళి లేకపోతే ఎదుటి వ్యక్తి యొక్క జీవిత భాగస్వామితో ఉన్నటువంటి సఖ్యతను బ్రేక్ చేయడానికి ఒక్కొక్కసారి వాడుతూ ఉంటారు. ఓకే. ఇటువంటివి కూడా చేస్తూ ఉంటారు. ఎనీహౌ ఆ అమ్మాయిని బయట పెట్టలేదు. బయట పెట్టకపోవటమే మంచిది. అసలు కోర్ ఇష్యూ అది కాదు కాబట్టి హ్మ్. దాన్ని పక్కన పెట్టడం అనేదే మంచిది. ఓకే సార్. అయితే యూట్యూబ్ ఛానెల్స్ ఏం చేస్తాయంటే ఒక బ్లర్ చేసి ఒక అమ్మాయి ఫోటో పెట్టేసేసి రాజమౌళి ప్రేమించింది ఈ అమ్మాయేనా? ఈ అమ్మాయి కారణం చేత శ్రీనివాస్‌కి, రాజమౌళికి గొడవలొచ్చినాయా? ఇలాంటివి ఏవేవో పెట్టేస్తూ ఉంటారు. ఆ బ్లర్ ఇమేజ్ ఒక్కొక్కసారి కొంచెం ఎవరిదో ఆ దగ్గర సంబంధం ఉన్నోళ్ళు తీసి దాన్ని బ్లర్ చేస్తే నిజమేనేమో అని చెప్పి, ఇట్లా యూట్యూబ్ ఛానెల్స్ ట్రిక్స్ చేస్తూ ఉంటే, జనాలు దాని పట్ల ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం లేదు. అనవసరంగా అక్కడ ఏదో ఉందనుకుని వెళ్తే అంటే ఇతరుల జీవితంలోకి మరీ ఎక్కువ తొంగి చూడాలని మనం అనుకోకూడదు. కానీ జనాలకి అదే ఇంట్రెస్ట్ ఉంటది. అందుకని టీవీ సీరియల్స్ చూస్తారు, 'బిగ్ బాస్' చూస్తారు. అయన్నీ ఇతరుల జీవితాలు కాబట్టి. హ్మ్. కాబట్టి ఆ అమ్మాయి మీద ఎవరు అమ్మాయి అనేది తెలుసుకునే ఉత్సుకత మనం పెంచుకోవటం అంత మంచిది. మీ అనాలిసిస్‌ని మాకు బాగా వివరించారు సార్. థాంక్ యూ సార్. చూసారు కదండీ! ఇలాంటి మరొక టాపిక్‌తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.